ప్రజల మీద మమకారంతో ఏకంగా ప్రజలకి మంచి చేయాల్సింది పోయి పిల్లల్ని చదువుకుంటూ ఉన్న పిల్లల్ని మోసం చేసి అడ్డగోలుగా ఎన్నికలప్పుడు ఒక మంచి మేనిఫెస్టో అని చూపించి రంగురంగుల మేనిఫెస్టోని తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఏకంగా చదువుకుంటూ ఉన్న పిల్లలందరికీ కూడా న్యాయం చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని పట్టించుకోవాల్సింది పోయి ప్రజలకి మంచి చేయాల్సింది పోయి ప్రజల్ని కొడతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా ఒక్క విషయం చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా 175 నియోజకవర్గాల్లో కనీసం ఇడుపుల పాయికా నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం దాకా ఈ 5 సంవత్సరాల్లో మీ బిడ్డ ఏకంగా ఖర్చు పెట్టింది పిల్లల మీద. రాష్ట్రంలో ఉన్నది 5 కోట్ల మంది జనాభా. అలాంటి జనాభాకి సమాధానం ఇవ్వాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 45 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, 84 లక్షల మంది పిల్లలు, వీళ్ళందరినీ చూపించి చిన్న పిల్లల్ని చూపించి నీకు 15, నీకు 15, నీకు 15 సంతోషమా? ఆ తల్లి కనపడంగానే 18 ఏళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేసినారు. అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత పేదల కోసం పట్టించుకుంటారేమో అని చెప్పి ఆలోచన చేస్తే పేదల్ని కొడతా ఉన్నారు. జగన్ జెండా మోస్తే కొడతా ఉన్నారు. గుర్తు పెట్టుకోమని చెప్పి కొడతా ఉన్నా. ఈ 4 ఏళ్ళే మీకు ఉండేది. ఎవడెవడైతే హరాస్మెంట్ చేశాడో, ఎవడెవడైతే బాధలు పెట్టాడో, ఎవడెవడైతే కేసులు పెట్టాడో అందరినీ కూడా పిలిపిస్తాం, చట్టం ముందు బట్టలోనే తీసుకొచ్చేపెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే అధికారం అనంటే అహంకారం కాదు, అధికారం అనంటే ప్రజల మీద మమకారం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు నేను చెప్పాను, ప్రతి అక్క చెల్లెమ్మలకి ఏకంగా 31 లక్షల ఇల్లు ఇచ్చాం. ఏ రోజైనా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, 40 years ఇండస్ట్రీ అని చెప్పి డబ్బా కొడతాడు కదా. మరి 73 సంవత్సరాలు వయసున్న ఈ పెద్ద మనిషి ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి పలాని వాళ్ళకి నేను మంచి చేశాను నాకు ఓటు వేయండి అని చెప్పి అడగలేడు. ఎందుకనంటే ఒక ఈనాడు సపోర్ట్ ఉంది, ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉంది, ఒక TV5 తోడుగా ఉంది. దాంతోపాటు ఒక్క సీటు కూడా గెలవలేని అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న దుర్మార్గం ఏంటంటే జగన్ మీ భూములన్నీ లాగేసుకుంటాడు అని చెప్పి ప్రచారం చేశాడు. కనీసం చెప్తా ఉన్నా, భూములే లాక్కునేవాడైతే, పేదల్ని ఇబ్బంది పెట్టేవాడే అయితే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, సొంత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పేదవాళ్ళని పక్కన పెట్టుకొని ఇల్లు ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మలకి తోడుగా ఉండమని చెప్పి బతకమనిస్తే ఎందుకు లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేశావు. ఈ పెద్ద మనిషి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకనంటే కనీసం బుద్ధి ఈ పెద్ద మనిషికి సిగ్గైనా ఉండాలా అని చెప్పి అడుగుతా ఉన్నా. పిల్లల మీద మమకారంతో విద్యా దీవెన, వసత దీవెన, అమ్మఒడి, చేయుత పథకం ఇలాంటివి మనమిస్తే జగన్ ఇచ్చేవి నేనేవి తిను, కూటమి ప్రభుత్వం వచ్చాక నేను చూశాను, నేను వాలంటీర్ని తీయను అన్నాడు. వాలంటీర్లు కూడా తీసేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఏకంగా కూటమి ప్రభుత్వం వచ్చేసరికి జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అక్క చెల్లెమ్మలు మోసం చేశారు. చివరికి చిన్న పిల్లల దగ్గర కూడా మోసం చేస్తూ ఉన్నారు. దోచుకో, పంచుకో, తినిపో ఇలాంటి డ్రామాల్లో ఏకంగా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండి ఏకంగా పేదవాళ్ళ గురించి ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడిని అడగాల్సింది పోయి నాకు ప్రతిపక్షం ఇవ్వండి నేనుంటాను అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. కనీసం సిగ్గుండాలి ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడికి. రైతుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తే ఏకంగా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు అని చెప్పి ప్రచారం చేశారు. ఏకంగా ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు.